బీజేపీలో అయోమయం, నేతల మధ్య గందరగోళం. వంశీ గారు. రైట్ రాజు గారు, అంటే భారతీయ జనతా పార్టీలో అయోమయం, గందరగోళం. అసలు భారతీయ జనతా పార్టీ గెలవటం కోసం పనిచేస్తుందా, లేక భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ను ఓడించటం కోసం పనిచేస్తుందా, లేక భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ని సపోర్ట్ చేయటంలో భాగంగా పనిచేస్తుందా అనేటువంటివి అనేక అనుమానాలు, అనేక అంశాలు చర్చకు వస్తూ ఉన్నాయి. దీనికి గల ప్రధాన కారణం ఏంటి అని అంటే, అసలు బీజేపీ దాదాపు 2 నెలల నుంచి తీసుకున్నటువంటి ప్రతి పరిణామం కూడా బీజేపీని అనుమానించే విధంగా, బీజేపీని శంకించే విధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి బీజేపీ అగ్రనాయకత్వం సైతం కూడా ఈ అంశాల విషయంలో, అంటే బీజేపీ స్ట్రాంగ్ అయ్యేటువంటి అంశాల విషయంలో పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీని దెబ్బగొట్టేటువంటి పనిలో నిమగ్నం అవటంతో అది బీఆర్ఎస్కి అనుకూలంగా మారటం, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేటువంటి భావన రావటం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశాల్లో బీజేపీ అసలు గెలవాలనుకుంటే అసలు వ్యూహం వేరుగా ఉండేది, బండి సంజయ్ని మార్చేటువంటిది కాదు. మరి అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి స్పీడ్లో మరింత వేగంగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉండేది. మరి కాంగ్రెస్ని ఓడించాలనుకుంటున్నానంటే ఖచ్చితంగా బీజేపీ తాను గెలవకపోయినా పర్వాలేదు, ఎటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ గెలవకూడదు అన్నటువంటి ఒకే ఒక్క అభిప్రాయంతో, ఒకే ఒక్క ఏకసూత్ర సింగిల్ ఫార్ములాతో పనిచేస్తుంది అనేటువంటి దానికి అనేకమైనటువంటి అంశాలు కనపడుతున్నాయి. ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో ప్రకటించలేదు. ఎలక్షన్ ఇంకా 20 రోజులు ఉంటాయి. ఇలా బీజేపీ ఏం చెప్తుంది, ఆఫ్టర్ దివాళీ తర్వాత అనౌన్స్ చేస్తూ ఉంటారు. అంటే 10 రోజుల ముందు, 5 రోజుల ముందు మేనిఫెస్టో ప్రకటించాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నారా అనేటువంటిది చర్చ జరుగుతుంది. ఇక అదేవిధంగా అసలు భారతీయ జనతా పార్టీ సీట్ల విషయంలో ఎంతో ప్రణాళికతో, ఎంతో ఒక క్రమశిక్షణతో ఉండేటువంటి భారతీయ జనతా పార్టీలో మొదటి నుంచి సీట్ల ఎంపిక, సీట్లకు సంబంధించిన అంశాల్లో సుదీర్ఘకాలం డ్రాగాన్ చేస్తూ వచ్చారు. అసలు ఎందుకు డ్రాగాన్ చేశారనేది ఎవరికి అర్థం కాదు. ఎక్కడైతే సీట్లు గెలుస్తారు అనుకున్న విషయాన్ని కూడా వాళ్ళకు కూడా సీట్లు ఇవ్వలేదు. డ్రాగాన్ చేశారు. చివరికి నామినేషన్లు ఉన్నాయనగా ముందు ఇవ్వటం మొదలుపెట్టుకుంటూ వచ్చారు. మరి అలాంటి పరిస్థితుల్లో బీజేపీ మీద ఎన్నో అనుమానాలు, ఎన్నో అపోహలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. చివరికి ఎవరికైతే సీట్లు ఇచ్చేటువంటి అంశంలో సీనియర్లను పక్కన పెట్టి జూనియర్లకు ఇచ్చారు. మరి అది ఓకే అనుకుంటే ఇచ్చేటువంటి సీట్ల విషయంలో కూడా చాలామంది అక్కడ ఉన్నటువంటి పని చేసినటువంటి వాళ్ళ నాయకులకి ఫోన్లు చేసి నీకే సీట్ అని చెప్పారు, కానీ లిస్టులోకి వచ్చేటప్పుడు వాళ్ళకి సీట్ లేదు. సరే, లిస్టులో సీటు ప్రకటించినప్పటికీ తర్వాత మళ్ళీ బీఫామ్ ఇచ్చేటప్పుడు మార్చేశారు. ఇంత కన్ఫ్యూజన్తో అసలు బీజేపీ ఎందుకుంది? బీజేపీలో ఇంత కన్ఫ్యూజన్ రావడానికి గల కారణం ఏంటి? బీజేపీలో ఎవరైనా కన్ఫ్యూజన్ సృష్టిస్తున్నారా? కన్ఫ్యూజన్లో బీజేపీ పడిందా అని అంటే ఖచ్చితంగా కన్ఫ్యూజన్లో బీజేపీనే పడింది. బీజేపీ ఎవరో ఏదో చెబితే విని తమ నిర్ణయాలను మార్చుకునేటువంటి అంత చిన్న పార్టీ కానీ, అంత అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లేనటువంటి పార్టీ కాదు బీజేపీ. కానీ బీజేపీ తనంతట తానుగా ఎక్కడ కాంగ్రెస్ గెలిచిద్దా అనేటువంటి భావనతో, లేక తాను ఒక అడుగు వెనక్కి వెయ్యకపోతే ఇక్కడ జరిగేటువంటి రాజకీయ పరిణామాలు రేపు భవిష్యత్తులో దేశంలో జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో తీవ్రమైన నష్టం జరిగిద్ది అనేటువంటి భావనతో వారంతట వారుగా సుడిగుండంలో బీజేపీ పడిపోయిందా? మరి ఆ బీజేపీ సుడిగుండంలో పడిపోవడంతో జరిగేటువంటి నష్టం ఎవరికి, జరిగేటువంటి లాభం ఎవరికి అని అంటే ఖచ్చితంగా బీజేపీ చేసినటువంటి ప్రయత్నాలు కొన్ని అంశాలు బీఆర్ఎస్కి నష్టాన్ని చేకూర్చినాయి, కొన్ని అంశాలు బీఆర్ఎస్కి లాభం చేకూర్చినాయి, కొన్ని అంశాలు కాంగ్రెస్కి లాభం చేకూర్చినాయి, కొన్ని అంశాలు కాంగ్రెస్కి నష్టాన్ని చేకూర్చినాయి. కాంగ్రెస్కి లాభం చేకూర్చినటువంటి అంశం ఏంటి అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేటువంటి భావన ప్రజల్లోకి వెళ్ళటంతో మైనారిటీ ఓట్ బ్యాంక్ కావచ్చు, లేదా కొన్ని ఓట్ బ్యాంక్స్ కాంగ్రెస్ వైపు టర్న్ అయినాయి. అదేవిధంగా కాంగ్రెస్కి జరిగిన నష్టం ఏంటి అని అంటే ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీద ఐటీ రైడ్స్ జరగటం కావచ్చు, లేదా వాళ్ళని చక్రబంధం చేసేటువంటి పని కావచ్చు, ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి అవుట్ సైడ్ని సపోర్ట్ చేసే వాళ్ళందరినీ బ్రేక్ చేయటం కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసినాయి. మరి బీఆర్ఎస్కి జరిగినటువంటి ప్రయోజనం ఏంటి అని అంటే ఎలక్షన్ దాంట్లో జరుగుతున్నటువంటి దాంట్లో 110% బీజేపీ సహకారం బీఆర్ఎస్కి లభిస్తుంది అన్నటువంటి చర్చ జరుగుతూ ఉంది. మరి అంతటి సహకారాన్ని, ఎన్నికల సహకారాన్ని
బీజేపీ దగ్గర నుంచి బీఆర్ఎస్ పొందగలుగుతుంది. మరి బీఆర్ఎస్ జరిగిన నష్టం ఏంటి అని అంటే, ఎవరైతే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేటువంటి భావన ప్రజల్లో రావటంతో అక్కడ బీఆర్ఎస్కి పడాల్సినటువంటి కొంత ఓట్ బ్యాంక్ కూడా అది కాంగ్రెస్ వైపు టర్న్ అయిపోయింది. అది బీఆర్ఎస్కి చేసినటువంటి నష్టం. మరి ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరి బీజేపీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి అని అంటే, 20 రోజుల వ్యవధిలో వాళ్ళు చేయగలిగింది కానీ చేసేది కానీ ప్రస్తుతానికి ఏమీ లేదు. కానీ బీజేపీకి వస్తున్నటువంటి నాయకులు సైతం ఏం ప్రచారం చేయాలి, ఏమి నిర్ణయించాలి, ఏ ఎజెండా తీసుకోవాలి, ఎవరి మీద మాట్లాడాలి, ఎవరి గురించి మాట్లాడాలనేటువంటి దాంట్లో బీజేపీ నుంచి వస్తున్నటువంటి అగ్ర నాయకత్వం సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది, ఆందోళన వ్యక్తం చేస్తుంది, విస్మయం వ్యక్తం చేస్తుంది. కారణం ఏంటి అని అంటే, బీజేపీ అగ్రనాయకత్వం ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీని తిడితే, కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలుగా అధికారంలో లేనటువంటి కాంగ్రెస్ పార్టీని తిట్టడం వలన ప్రజల్లోకి పాజిటివ్ మెసేజ్ వెళ్ళదు. మరి అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ని తిట్టాలి అని అంటే, బీఆర్ఎస్ని తిడితే అది మళ్ళీ ఎక్కడ అది బీఆర్ఎస్కి నష్టం చేకూర్చి అది కాంగ్రెస్కి లాభం చేకూర్చిద్దు అనేటువంటి ఒక భయము, ఆందోళన మరి బీజేపీని వెంటాడుతోంది. ఇన్ని సమస్యలతో, ఇన్ని రోగాలతో, ఇన్ని నొప్పులతో పాపం బీజేపీ అయోమయ పరిస్థితుల్లో, కన్ఫ్యూజన్లో కొట్టమిట్టాడుతున్న పరిస్థితి ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీని ఎలా కాపాడుకోవాలన్న విషయంలో ఇప్పటివరకు నాయకత్వానికి ఒక బలమైనటువంటి ఒక కారణం కానీ, బలమైనటువంటి ఒక సొల్యూషన్ కానీ దొరికినటువంటి పరిస్థితి కనపడలేదు. ఇప్పటికే వారు వనపర్తి, బెల్లంపల్లి, వేములవాడ, సంగారెడ్డి ఇట్లాంటి దగ్గర టికెట్లు ఇచ్చి కూడా కొట్టేసిన పరిస్థితి ఉంది. చాలామందికి అనౌన్స్ చేసి ఇచ్చేసిందని చెప్పారు, అక్కడ కూడా బ్రేక్ చేశారు. మరి ఇవన్నీ ఎలా ఉంటే ఈటెల రాజేంద్ర గారు నేనే సీఎం అని చెప్పని కూడా వారు మాట్లాడారు. మరి నాకు మోదీ గారు కూడా చెప్పారని చెప్తున్నారు. అసలు బీజేపీలో 119 స్థానాల్లో అసలు గెలిచేది ఎవరు, గెలిపించేది ఎవరు, బీజేపీని నడిపించేది ఎవరు, బీజేపీ యొక్క ఆ శక్తి సామర్థ్యాలని ప్రజలు గుర్తించి ఓటేసే విధంగా వ్యవహరించేది ఎవరు, అసలు ఇవన్నీ చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. మరి బీజేపీ నాయకత్వానికి ఖచ్చితంగా గెలుస్తామన్నటువంటి అపోహ ఉన్నదేమో, కానీ వాళ్ళు సింగిల్ డిజిట్కి అంటే 10 లోపు స్థానాలకి, ఇంకా మాట్లాడితే 5 వరకు 6 వరకు స్థానాలకు ఉంటాయని సర్వే ఎగ్జిట్ పోల్స్ చెప్తున్న నేపథ్యంలో మరి బీజేపీ నాయకత్వం కానీ, బీజేపీ ఆలోచనలు కానీ, బీజేపీ విధానాలు కానీ ఏంటి అనేటువంటి చాలా కన్ఫ్యూజన్ ఉంది. దీనికి సంబంధించి లక్ష్మీ గారు అన్నారు. లక్ష్మీ గారు, ఏంటి అసలు బీజేపీ కన్ఫ్యూజన్ ఏంటి, బీజేపీ కన్ఫ్యూజన్ గల కారణాలు ఏంటి? ఎస్ వంశీ గారు, ఇప్పటివరకు మీరు చెప్పింది బీజేపీ పార్టీ శ్రేణులకి, బీజేపీ కరుడుగట్టిన బీజేపీ నాయకులకి ఒక రకంగా బాధ కలిగిస్తుంది. ఎందుకంటే దీన్ని అందరూ మనసులో లోపల మాట్లాడుకుంటూనే ఉన్నారు తప్పితే ఎక్కడా కూడా బాహాటంగా మాట్లాడలేని పరిస్థితి బీజేపీ విషయంలో. సప్త సముద్రాలు ఈదొచ్చిన వాళ్ళు ఇంటి ముందున్న పిల్ల కాలువ ముందు పడి చచ్చాడు అనేది ఒక సామెత ఏదో ఉంటుంది. సేమ్ అలాగే ఉంది ఈరోజు బీజేపీ పరిస్థితి. దేశమంతా ఎక్కడున్నా బీజేపీ గాలి వీస్తుంది, కమలం గుర్తుని, కమలం పువ్వుని ఆ రాష్ట్రాల మీద పెడుతుంది. కానీ ఎక్కడైతే తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేటప్పటికి మాత్రం తన ఆటలు సాగడం లేదా అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్లో ఎలా అయితే నేను సీఎం అభ్యర్థిని అయితే నేను సీఎం అభ్యర్థిని ఆ కుర్చీ కోసం ఇంతమంది ఉన్నామని చెప్పుకుంటూ ఉంటారో, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈరోజు బీజేపీలో కూడా ఇలాంటి ఒక పరిస్థితి వచ్చింది. అంటే క్రమశిక్షణకి మారుపేరుగా ఉంటుంది బీజేపీ అన్న దాని నుంచి ఒక్క రకంగా చెప్పాలంటే హుజూరాబాద్ ఎన్నిక తర్వాత బీజేపీ, హుజూరాబాద్ ఎన్నిక ముందు బీజేపీ, బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడిగా రాకముందు బీజేపీ, బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడిగా అయిన తర్వాతే బీజేపీగా చూడాలి. ఎంత బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడిగా అయ్యి ఒక వేవ్ తీసుకొచ్చి తెలంగాణలో కమలం పువ్వుని ఈరోజు వాడవాడలా గ్రామ గ్రామాన తీసుకెళ్లడానికి తనదైన శైలిలో తన భాష, తన యాస, ఒక రకంగా కేసీఆర్ మీద తాను వేసే పంచులు, తెలంగాణ భావజాలం ఇదంతా కలగలిపి ముఖ్యంగా కరుడుగట్టిన హిందూ భావజాలంతో ఆయన అనేక అంశాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళిన బండి సంజయ్ ఒక ఊపు మీద దాన్ని తీసుకెళ్తున్న సమయంలో హుజూరాబాద్ అన్న ఒక గందరగోళం బీఆర్ఎస్ పార్టీలో రావడం, ఈటెల రాజేందర్ బయటకు రావడం, జస్ట్ ఈటెల రాజేందర్ ఇటు కాంగ్రెస్కి వెళ్తారా బీజేపీకి వెళ్తారా, కాంగ్రెస్కి వెళ్తారా బీజేపీకి వెళ్తారా ఊగిసలాట మధ్య మొత్తంగా ఆయన బీజేపీలోకి ఇన్ అయ్యారు. ఆ తర్వాత స్లోగా బండి సంజయ్ అధ్యక్షుడిగా అవుట్ అయ్యారు. ఎగ్జాక్ట్లీ ఇదే లెక్క మీదే మొత్తం తెలంగాణలో బీజేపీ నిర్వీర్యం అవడానికి, నేను అంటే బాహాటంగా చెప్తున్నా, ఒక రకంగా బీజేపీ నిర్వీర్యం అవడానికి కారణం ఇక్కడే జరిగింది. ఇదే ఒక పిన్ పాయింట్.
ఈటెల రాజేందర్ రావడం తరువాత అనేక ఎందుకంటే ఆయన కొంచెం లెఫ్టిస్ట్ భావాలు ఎక్కువగా ఉంటే ఈటెల రాజేందర్ కని అందరూ చెప్తుంటారు. అక్కడి నుంచి ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమ నాయకుడిగా ఉన్నారు. ముఖ్యంగా ఉస్మానియా విద్యార్థులతో ఆయన మమేకమవడం, ఉద్యమ నాయకుడిగా ఉండడం, అలాంటి వ్యక్తి బయటికి హుజూరాబాద్ లాంటి చోట ఆయనకు సెంటిమెంట్తో అక్కడ గెలవడం అయితే జరిగింది. అలాంటి ఈటెల రాజేందర్ వచ్చిన తర్వాత బీజేపీలో ఒక లుకలుకలు కదలికలు, నేను సీఎం అభ్యర్థిని, లేదంటే నేనుంటాను, నా వెనక ఇంకా బీఆర్ఎస్ నుంచి ఒక 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు అని చెప్పడంతో ఒక రకంగా బీజేపీ అధిష్టానం, ఢిల్లీ అధిష్టానం ఆయన మాటల్ని నమ్మిందో ఏమో తెలియదు, కానీ ఆయనకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వచ్చింది. ఆయనే సెలక్షన్ కమిటీలో ఉండడం, ఆయనకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, వీటన్నింటి దరిమిలా అసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కూడా ఆయన తీసుకొచ్చేస్తున్నారు అన్నారు. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్కి వెళ్ళిపోయారు. అలాగే రాజగోపాల్ రెడ్డి విషయంలో కూడా ఈటెలనే కదిలించారు అన్నారు. అలాగే రాజాసింగ్ విషయంలో కూడా రాజాసింగ్ మీద వేటుపడిన సమయంలో కూడా తానే ఏదో చూపించే ప్రయత్నం చేశారు. బట్ ఎంత చూపించాలనుకున్నా, ఒక రకంగా బీజేపీ కండువా వేసుకున్నా, బీజేపీ పనులు చేస్తున్నా ఈటెల రాజేందర్కి మాత్రం ఆ మార్క్ రాలేదు, ఆ ముద్ర ఇంకా బీజేపీది పడలేదు. కానీ ఇలాంటి మాటల వల్ల మాత్రం ఈటెల రాజేందర్ ఒక రకంగా అపహాస్యం పాలవుతున్నారా, లేదంటే బీజేపీలో ఆయన నిజంగానే మోడీ ఆయన చెవిలో చెప్పారా, మీరే సీఎం అభ్యర్థి అని ఏమో తెలియదు. కానీ ఎప్పుడైతే బండి సంజయ్ని సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉంటాయేమో అని ఎదురు చూశారు. ఎందుకంటే ఆదిలాబాద్లో సభ జరిగినప్పుడు బండి సంజయ్ అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించిన తర్వాత మోడీ కినుకు మనకుండా ఒక రకంగా సైలెంట్గా కూర్చున్న పరిస్థితి. బండి సంజయ్ మాట్లాడినంతసేపు ఆ సభా ప్రాంగణం మొత్తం కూడా హోరెత్తిపోయిన పరిస్థితి ఉంది. దాంతో ఏదో తప్పు చేశామా తెలంగాణలో బండి సంజయ్ని పక్కన పెట్టి అనే దాంట్లోకి వెళ్ళిపోయింది. దాంతోనే ఆయనకు ఒక కీలకమైన బాధ్యతలు ఈరోజు నేషనల్ బీజేపీ స్థాయిలో ఇవ్వడం అనేది చూసాం. బట్ కానీ ఒకటి ఈటెల రాజేందర్ ఈరోజు సీఎం అభ్యర్థి నేను అని చెప్పడం ద్వారా బీజేపీ ఇంకాస్త డౌన్ఫాల్ అయింది. ఆయన 30 మంది ఎమ్మెల్యేలను తెస్తారు అని చెప్పడం ద్వారా మరి ఈ రోజు మరి అటు విజయశాంతి ఇంకా సేపట్లో, అంటే ఇవాళ మల్లు రవి గారు కూడా దాన్ని కన్ఫర్మ్ చేశారు. కాబట్టి విజయశాంతి మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్, మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశాలే కనబడుతున్నాయి. ఒక రకంగా రాములమని కాంగ్రెస్ యూజ్ చేసుకున్నంత పర్ఫెక్ట్గా ఈరోజు బీజేపీ యూజ్ చేసుకోలేకపోయింది. బండి సంజయ్ గారు ఉన్నప్పుడు కనబడిన విజయశాంతి మరి ఆయన అధ్యక్ష బాధ్యతలు పక్కన పెట్టిన తర్వాత మరి అటు కిషన్ రెడ్డి గారు కానీ ఈటెల రాజేందర్ గారు కానీ ఎందుకు మరి ఆవిడ ఇమేజ్ని, ఆవిడ స్టార్డమ్ని ఎందుకు యూజ్ చేసుకోలేదో మరి తెలియట్లేదు. అలాగే ఒకరి తర్వాత ఒకరు ఈరోజు ఉమా లాంటి వాళ్ళు కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెళ్ళిపోయేలాంటి పరిస్థితి ఉంది. అలాగే ఇటు మహేశ్వరం నుంచి ఆయన మహేశ్వరరెడ్డి కూడా వెళ్ళిపోయేలాంటి పరిస్థితులు ఉన్నాయి. విశ్వేశ్వరరెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా వెళ్ళిపోతారు. అంటే ఇలా బీజేపీ నుంచి ఒక్కొక్కరిగా అటు కాంగ్రెస్ వైపు ఇటు బీఆర్ఎస్ వైపు వెళ్ళిపోతున్న ఈ తరుణంలో అసలు ఈటెల రాజేందర్ బీజేపీకి రావడం ద్వారా జరిగిన నష్టమా, జరిగిన లాభమా? అసలు బీజేపీలోకి ఈటెల రాజేందర్ అడుగుపెట్టడం అనేది బీఆర్ఎస్కి కలిసి వచ్చిందా, బీజేపీకి కలిసి వచ్చిందా? అసలు ఈ రెండు పార్టీలకు కలిసి వచ్చిందో లేదో తెలియదు. కానీ ఎందుకంటే ఈ రెండు పార్టీలు ఒకటే అని ఈరోజు జరుగుతున్న దీంట్లో ఈరోజు మరి గజ్వేల్లో ఆయన పోటీ చేయడం ఆయనకు కలిసి వస్తుందా, మరి వీళ్ళిద్దరూ కలిసి కుమ్మక్కయ్యే లాంటి పనులే చేస్తున్నారా, ఇది కూడా అర్థం కావట్లేదు. ఈ రెండు కొట్టుకోవడం ద్వారా కాంగ్రెస్కి ఏమన్నా లాభం జరిగే పరిస్థితులు ఉంటాయా అనేది అయితే చూడాలి. సో మొత్తంగా ఏదేమైనా ఈటెల రాజేందర్ సీఎం అభ్యర్థి అని ఆయన చెప్పుకోవడం మాత్రం బీజేపీకి ఒక రకంగా బూమరాంగ్ అయ్యే పరిస్థితిని అయితే కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది వంశీ గారు.